ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత తాజాగా వైసీపీ నేతల బాగోతాలను ఒక్కొక్కటిగా వెలికితీస్తూ వరుస ట్రీట్మెంట్లు ఇస్తున్న కూటమి సర్కార్ తాజాగా లక్ష్మీపార్వతికి షాక్ ఇచ్చింది. వైఎస్ జగన్ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా లక్ష్మీపార్వతికి ఆంధ్ర యూనివర్సిటీ గౌరవ ఆచార్యులుగా ప్రత్యేకమైన హోదాను కట్టబెట్టింది. పీహెచ్డీ విద్యార్థులకు గైడ్గా నియమించింది. దీనిపై విద్యార్థి సంఘాలు నాడు బీసీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. వీరు ఏమాత్రం ఆందోళన చెందకండి, అన్నీ మేం చూసుకుంటామని విద్యార్థులకు వీసీ నచ్చచెప్పారు. అయితే మొన్నటి ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చాక ఈ విషయం ప్రభుత్వం వద్దకు చేరింది. దీనిపై సర్కార్ సీరియస్ అయింది. పీహెచ్డీ విద్యార్థులకు గైడ్గా వ్యవహరించాలంటే పీజీ విద్యార్థులకు కనీసం 5 ఏళ్ల పాటు బోధించిన అనుభవం ఉండాలి. కానీ లక్ష్మీపార్వతి వైసీపీ నేత అనే ఒకే ఒక్క కారణంతో నిబంధనలకు పాతరేసి ఆమెను ఏయూ గౌరవ ఆచార్యురాలుగా నియమించారు. ఈ విషయంపై తాజాగా ఆంధ్ర యూనివర్సిటీ కీలక ప్రకటన చేసింది. గతంలో ఆమెకు కేటాయించిన గౌరవ ఆచార్యురాలు హోదాను ఉపసంహరించుకున్నట్టు పేర్కొంది. ఈ మేరకు రిజిస్ట్రార్ ఎన్ కిషోర్ బాబు ప్రకటన విడుదల చేశారు. అయితే ఈ హోదాలో ఆమె కొనసాగినందుకు ఆమెకు ఇప్పటివరకు ఎలాంటి వేతనం చెల్లించలేదని స్పష్టం చేశారు. గతంలో లక్ష్మీపార్వతి పర్యవేక్షణలో పరిశోధన చేసేందుకు చేరిన పీహెచ్డీ విద్యార్థులకు ఇప్పుడు మరో ప్రొఫెసర్ను గైడ్గా నియమించనున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ కిషోర్ బాబు వెల్లడించారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.